దానికి మనము దుఃఖించడం మొదలు పెడుతున్నాము, ఆతృత ఉంది. అప్పుడేమంటున్నారు, ఎక్కడ మనం ఒక మెట్టు కిందకున్నాము అంటే ఇక్కడ భగవంతుని మీద నమ్మకం లేకపోవడం. భగవంతుని నామస్మరణ చేస్తాము, భగవంతుని స్తోత్రాలు చదువుతాము, భగవంతునికి పూజ చేస్తాము. కానీ ఈ క్షణం భగవంతుడు నా దగ్గరే ఉన్నారు, నాకు ఏదైనా కష్టం వస్తే ఆయన నన్ను కష్టం నుంచి బయట తీస్తారు. లేదు కష్టం రాని స్థితిలో లేదు, కష్టం అనేది నా ప్రారంధం కొద్దీ రావాలి కాబట్టి వచ్చినా సరే నేను నిలకడగా నిలబడడానికి ఆయన నాకు సహకరిస్తారు అనే నమ్మకం లేకపోవడము. అంటే భక్తి అనేది నిజంగా 100% ఉందా అంటే లేదు అంటారు. ఎప్పుడైతే మనకి భగవంతుని మీద పూర్తి నమ్మకం లేదో మనం ఇంకా భక్తి అనే దానికి చేరుకోలేదు. ఎప్పుడైతే భక్తి అనే దానికి చేరుకుపోతారో ఆ తర్వాత ఏ కష్టం కూడా మనల్ని బెంబేలెత్తనివ్వదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి జీవితంలో కంటే అన్నీ పరీక్షలే. ఈ కష్టము రాగానే ఇదిగో నేను ఇంత లలిత చేస్తున్నా సరే నాకు ఇదేదో కష్టం వచ్చింది, ఇంకెందుకు ఆవిడని నమ్ముకోవడం అని వదిలేస్తాం. మరి ఏదో జ్వరం వస్తుంది, మధ్యలో కొన్ని రోజులు మనం మంచం పడతాము, మనకు ఓపిక లేకుండా ఉంటాము. అప్పుడు ఇన్ని రోజులు అన్నం తిన్నాను, నాకు శక్తి రావట్లేదని అన్నం వదిలేస్తామా? వదలము. అంటే మన బుద్ధి ఏ రకంగా పనిచేస్తుందంటే మనకి ఏది ఫేవరబుల్గా అనిపిస్తుందో, మనకి ఏది ఇష్టంగా అనిపిస్తుందో దాన్ని ఇష్టపడేటట్టు దాన్నే వాడుకునేటట్టు మన బుద్ధి చెప్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేయమంటారు, మనకి ఇంద్రియాలతో పాటు మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎలా అవుతుంది? భక్తితో అవుతుంది, నామంతో అవుతుంది. తప్పితే నాగా నేను ఏదో చేయగలుగుతానా అంటే ఖచ్చితంగా నా వల్ల ఏమీ కాదు. అందుకని స్వామి ఏమంటారు, నువ్వు ఏమీ చేయలేకపోతున్నావా, కేవలం నామం జపం చేసుకుంటూ వెళ్ళు, ఇంకేం చేయొద్దంటారు. కేవలం నామం నామం నామం. అయితే మనసుకు కూడా మరి అది కోతి లాంటిది కదా, ఒక చెట్టు మీద ఒక ప్లేస్ దగ్గర కూర్చో అంటూ ఉంటుందా? అస్సలు ఉండదు, అది జంప్ చేస్తూ ఉంటుంది. అలాగా మన మనసు ఓన్లీ నామం 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 అంటే చేస్తుంది. పాపం ఏదో ఒక మాల 2 మాలలు అతి కష్టంగా 10-15 మాలలు చేస్తుంది. ఆ తర్వాత అంటుంది, అబ్బాయి నాకు బోర్ కొడుతుంది, ఇది కాదు ఇంకొకటి అంటుంది. అప్పుడు స్వామి ఏమంటారు, ఇందులోనే ఇంకొక రూపం తీసుకో. ఎలాగా? ఒక భజన చేయి. భజనలో ఎన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలు పాడుకుంటూ ఉండు. సరే అది పాడుతుంది, మళ్ళీ దానికి మళ్ళీ దానికి బోర్ కొడుతుంది. అబ్బాయి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండాలా, ఒక్కదాన్ని కూర్చొని ఇలా అంటున్నావు, నాకు నచ్చడం లేదు, నేను ఎక్కడికో తిరగాలంటుంది. అప్పుడేమంటున్నారు, ఇంకో రూపం తీసుకో. ఏమని? ఏదన్నా క్షేత్రానికో ఏదో గుడికో వెళ్ళిపోయి ఆ వెళ్ళే సమయాలు కూడా ఒకసారి నాకు ఇదే క్వశ్చన్ ఎవరు అడిగారు, అమ్మ మేమైతే